అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా జీవన్ గారి యొక్క నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. అందరూ యువకులు. ఈరోజు ఇది నిదర్శన. భారతీయ జనతా పార్టీ ఒక యువకుల పార్టీ. భారతీయ జనతా పార్టీలో యువకులు చేరుతున్నారు. నిన్న మన జాతీయ అధ్యక్షుడు కూడా ఒక యువకుడిని ఈరోజు పార్టీ ఎన్నుకొని మన జాతీయ అధ్యక్షుడు చేసిన మాట మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం 44 సంవత్సరాలు ఏ పార్టీ కూడా అక్కడ చేయదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటుంది. కానీ మనం కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు మనం జాతీయ అధ్యక్షుడిని చేసినాం. మనం అటువంటి పార్టీ మనది. ఎప్పుడు కూడా కుటుంబం లేకపోతే వాళ్ళ కులము వాళ్ళ మతము ఈ ఆలోచనలతో పార్టీ ఎప్పుడు లేదు. కష్టపడే కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంది. మీరు కూడా పార్టీలో వచ్చారు, పార్టీలో పనిచేయండి. రేపు 2028లో ఈ యొక్క కరప్ట్ గవర్నమెంట్, అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గద్దె దించడంలో మీ అందరూ కూడా సహకారం కావాలి. పెద్ద ఎత్తున యువకులు చేరుతున్నారు. నేను గతంలో అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కూడా చాలామంది యువకులు చేయడం జరిగింది. అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బలపడతా ఉంది. ఈరోజు నిజంగా చాలా సంతోషం. గ్రామీణ ప్రాంతంలో కూడా బీజేపీకు మంచి ప్రదర్శన వచ్చింది, మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. రేపు ఇదే విధంగా చిన్నగా క్రమంగా మనందరం కూడా రేపు జిహెచ్ఎంసీ కూడా మనం కైవసం చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరం తెలుపుతూ మరి జీవన్ అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు క్రిమినల్ సైడ్. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ చేరినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ఒక స్వాగతము, అభినందనలు చెప్తా ఉన్నాను.